బ్రేకింగ్ న్యూస్ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ విచారణకు వచ్చింది. కాళేశ్వరం కేసు సిబిఐకి ఇస్తున్నామని చెప్పి ఏజీ చెప్పింది. ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో ఘోష్ కమిషన్ నివేదికకు సిబిఐ విచారణకు సంబంధం లేదని చెప్పింది ఏజీ. ఇక తదుపరి విచారణ వారికి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. ఇక కమిషన్ నివేదిక ఆధారంగానే చర్యలు తీసుకోవద్దు, విచారణ అక్టోబర్ 7 వరకు హైకోర్టు వాయిదా వేసింది దీనికి సంబంధించి. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి కమిషన్కి నివేదిక ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం విచారణకు వచ్చింది హైకోర్టుకి కేసీఆర్ అండ్ హరీష్ రావు పిటిషన్ ఏదైతే ఉందో, ఏంటి అప్డేట్స్, ఏంటి ఎలాంటి తీర్పు వచ్చింది? మౌనిష, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. అయితే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కాళేశ్వరం పైన సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిన రేవంత్ సర్కారు ఆదేశించింది. అయితే హైకోర్టు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు నిన్న హైకోర్టు తలుపు తట్టారు. అయితే ఇప్పటికిప్పుడు విచారించాల్సిన అవసరం లేదు, రేపు మార్నింగ్ విచారిస్తామని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు మార్నింగ్ జరిగిన విచారణలో అసలు సిబిఐ విచారణకు ఆదేశించారా లేదా అని చెప్పి ఏజీని హైకోర్టు న్యాయమూర్తి అడిగారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి ఘోష్ కమిషన్ కానీ సిబిఐ విచారణ కానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన నివృత్తి చేశారు. అయితే ఇక్కడ హైకోర్టు న్యాయమూర్తి ఈ తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మౌనిష, ఇప్పుడు ఏంటి పిటిషన్ విచారణకు వచ్చింది, దీంట్లో మళ్ళీ సిబిఐకి ఇస్తున్నామని ఏజీ చెప్పింది. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది తదుపరి కార్యాచరణ ఇప్పుడు? మరి ఈ అక్టోబర్ 7వ తేదీ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి అవకాశం లేదు మౌనిష. ఎందుకంటే గౌరవ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే అసెంబ్లీలో చర్చించారు. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చించి ఈ వ్యూహాత్మకంగా సిబిఐ విచారణకు రేవంత్ ఆదేశించడంతో అప్పటికప్పుడు హైకోర్టు తలుపు తట్టారు కేసీఆర్ హరీష్ రావు. అయితే హైకోర్టులో కేసీ హరీష్ రావుకు ఊరట లభించింది మౌనిష. ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి లేదు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బిగ్ షాక్ అనుకోవచ్చు మౌనిష. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అటువైపు నుంచి ఎవరైనా ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా? తీర్పు ఇందాక హైకోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించడంతో ఇప్పటికిప్పుడైతే అధికార పార్టీ నుంచి కానీ అధికారులు కానీ ఎలాంటి కామెంట్ చేయలేదు. అయితే తీర్పు నివేదిక హైకోర్టు కాపీ ప్రభుత్వానికి అందిన తర్వాత దీనిపైన తదుపరి చర్యలు ఏం తీసుకోవాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి ఇది బిగ్ షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారని ఈ కాంగ్రెస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా సమాచారం లేదు. అయితే అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమా లేదా గతంలో ఏదైతే కేసీఆర్ తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించారనే నేపథ్యంతో దెబ్బ తీయాలనే ఆలోచనతో సిబిఐకి ఇచ్చారా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇప్పటికిప్పుడైతే కేసీఆర్ కు ఊరట లభించి కేసీఆర్ హరీష్ రావు ఇద్దరికి ఊరట లభించింది అనుకోవచ్చు మౌనిష. ఇక్కడ ఏజీ ఇంకొక విషయం కూడా చెప్తుంది, అంటే ఘోష్ కమిషన్ నివేదికకి అలాగే సిబిఐ విచారణకి సంబంధం లేదు అని చెప్తుంది ఏజీ. ఈ కేసు వాదిస్తున్న ఏజీని గౌరవ హైకోర్టు న్యాయమూర్తి అడిగారు, ఈ కేసును సిబిఐకి ఇచ్చారా ఇవ్వలేదా, అయితే ఫర్దర్ గా జరిగే అంశం ఏంది, మేము ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నేను అక్టోబర్ 7 తర్వాత నేను నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంది తప్పితే అంతకు ముందు లేదు. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నారు ఏంటి అనేది గవర్నమెంట్ ముందు ఉంచామని నిన్న సాయంత్రం హైకోర్టు గౌరవ హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు ఉదయం ఏజీ తన వాదన వినిపించినప్పుడు ఘోష్ కమిషన్ కానీ సిబిఐ విచారణకు కానీ ఎలాంటి సంబంధం లేదు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది కాబట్టి సిబిఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది అనే కోణంలో ఆయన తన వాదనలు వినిపించడం జరిగింది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హైకోర్టులో విచారణకు వచ్చింది కేసీఆర్ అండ్ అలాగే హరీష్ రావు పిటిషన్. దానికి సంబంధించి విచారణ అక్టోబర్ 7కి వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది.